మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు బైబిల్ నుంచి ఒక పవర్ఫుల్ వచనాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 2 దినవృత్తాంతముల గ్రంథం 34:27 దేవుడు చెప్తున్నాడు, నీ మనస్సు మెత్తనిదై నా మాటలు వినగానే నిన్ను నువ్వు తగ్గించుకొని వస్త్రాలు చింపుకొని కన్నీళ్లు పెట్టావు గనుక నీ మనవి నేను ఆలకించాను. యోషియా రాజు 8 ఏళ్లలో రాజయ్యాడు. దేశం విగ్రహాలతో నిండిపోయింది. దేవాలయం రిపేర్ చేస్తుండగా బుక్ ఆఫ్ ది లా, మోషే రాసిన ధర్మశాస్త్రం దొరికింది. అది చదివి వినగానే యోషియా హృదయము కరిగిపోయింది. బట్టలు చింపుకొని ఏడుస్తూ దేవుడి ముందు వినయం చూపాడు. దేవుడు అతని టెండర్ హార్ట్, మెత్తని హృదయాన్ని చూసి అతని ప్రార్థన విన్నాను అన్నాడు. ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా దేవుడు మనకేం చెప్తున్నాడంటే, దేవుని మాట మనం చదివగానే మన తప్పులు తెలిసినప్పుడు డిఫెండ్ చేయడం కాదు, కానీ మన హృదయం మెత్తగా ఉంచుకొని పశ్చాత్తపడి ఏడుస్తూ ప్రార్థించి, దేవుడు గర్వాన్ని వ్యతిరేకిస్తాడు కానీ వినయ హృదయాన్ని ఎప్పుడు తిరస్కరించాడు. కాబట్టి మన లైఫ్లో ఏదైనా సవాలు ఉంటే యోషియా లాగా హంబుల్గా మనము అవి అయిపోయి దేవుడిని మనం ప్రార్థించినప్పుడు ఆయన వెంటనే విని మార్పు తీసుకొస్తాడు. మెత్తని హృదయంతో దేవుని వైపు తిరగండి, ఆయన గొప్ప మేలు జరిగిస్తాడని ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమేన్.